అందరికీ దూరంగా అందనంత ఎత్తులో ఆహ్లాదం వినోదమన్నదే లేకుండా ఏకంగా 100 రోజులు గడిచిపోయాయి. 10 రోజుల కోసం వెళ్లిన ప్రయాణం కాస్త 3 నెలలు దాటిపోయింది. అయినా ఆమెలో ఉత్సాహం తగ్గలేదు, భయం కనిపించడం లేదు. చెరగని చిరునవ్వుతో సేఫ్ గా వస్తానన్న ధీమాతో ధైర్యంగా ఉన్నారు సునీత విలియమ్స్. ఆ ఇద్దరి స్పేస్ టూర్ థ్రిల్లింగ్ సినిమాను తలపిస్తున్న ఆమెలో మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గటం లేదు. ఎప్పుడు ఇంటికి చేరుకుంటుందో, ఒకవేళ సేఫ్ గా వచ్చినా ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు. ఇవేమీ పట్టించుకోకుండా కష్టమైన అంతరిక్షంలో ఉండటమే ఇష్టమని చెబుతున్నారు. అసలు ఇన్నాళ్ళు సునీత అంతరిక్షంలో ఎలా ఉండగలుగుతున్నారు? సేఫ్ గా తిరిగి వస్తానన్న ధీమాకు కారణమేంటి? అందరినీ ఆనందాన్ని మిస్ అవుతున్నా ఎలా తట్టుకోగలుగుతున్నారు? ఆమె అంతరిక్షంలో చిక్కుకుని 100 రోజులు స్పేస్ లో హ్యాపీగానే ఉన్నానంటున్న సునీత విలియమ్స్ ఇన్నాళ్ళు నింగిలో ఎలా సేఫ్ గా ఉండగలుగుతున్నారు? తెలియని చోటు, అక్కడేముందో తెలుసుకోవాలని ఉత్సాహం. అందుకోసమే అంతరిక్ష పర్యటనకు వెళ్లారు సునీత విలియమ్స్. 10 రోజుల కోసం వెళ్లిన సాహస యాత్ర 100 రోజులకు చేరుకుంది. ఆమె వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ కూడా భూమి మీదకు వచ్చేసింది. సునీత విలియమ్స్ మాత్రం అక్కడే ఉండిపోయారు. ఎవరూ లేని చోట ఓ రకంగా కట్టేసినట్లుగా స్పేస్ లోనే చిక్కుకుపోయారు సునీత. వారం 10 రోజుల్లో వస్తామని మానసికంగా ఫిక్స్ అయి అంతరిక్ష పర్యటనకు వెళ్లిన ఆమె 3 నెలలుగా అత్యంత క్లిష్ట పరిస్థితులలో కాలం వెళ్లదీస్తున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ లో సమస్యలు రావడంతో సునీత విల్మోర్ స్పేస్ లోనే ఉండిపోవాల్సి వస్తోంది. 100 రోజులుగా అన్నిటికీ దూరంగా ఆనందమన్నదే లేకుండా రేపేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో సునీత విలియమ్స్ స్పేస్ టూర్ కొనసాగుతోంది. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి దూరంగా ఆనందం, వినోదం, ఆహ్లాదమన్నదే లేకుండా స్పేస్ లో గడుపుతున్నారు. ఒక్కరోజు 2 రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే ఏదో లోటనిపిస్తుంది. ఏదో కోల్పోతున్న బాధ కూడా కలుగుతుంది. కనీసం గంట సేపు కూడా ఫోన్ లేకుండా ఉండలేం. ఒక్కరోజు టీవీ చూడకుండా గడపడం కష్టం. మాట్లాడేవారు, మాట్లాడించేవారు లేకుండా బాధ అనిపిస్తే చెప్పుకునే ఆప్తులే లేని చోట క్షణమొక నరకంగా గడుస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తున్న సునీత విలియమ్స్ ఎక్కడా నిరుత్సాహాన్ని దరిచేరనివ్వడం లేదు. అందరికీ దూరంగా ఉన్న అన్నింటినీ తట్టుకుని అంతరిక్షంలో నెలల కొద్దీ గడుపుతున్నారు. కష్టమైన ఇష్టంగా స్పేస్ టూర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి ఇప్పటికే 100 రోజులైపోయింది. అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలా టైం పాస్ అవుతుందో, తన ఆరోగ్యం ఎలా ఉందో ఆమెకు తప్ప ఎవరికీ తెలియదు. 3 నెలలు అయిపోయినా ఇంటికి ఎప్పుడు వెళ్తామో తెలియకుండా, వెళ్లిన ఆరోగ్యం సహకరిస్తుందో లేదో అన్న అనుమానాలు ఉన్నా అన్నింటినీ తట్టుకుని సమస్యలను అధిగమించి ధీశాలిగా నిలుస్తున్నారు. జూన్ 5న ఆమె స్పేస్ కు వెళ్లారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కిందకు వస్తారని అంటున్నారు. అప్పుడు కూడా వస్తారో రారో నమ్మకం లేదు. అయినా ధైర్యం కోల్పోవడం లేదు సునీత విలియమ్స్. ఒకవేళ ఫిబ్రవరిలో వచ్చినా అప్పటికే ఆమె స్పేస్ టూరుకు వెళ్లి 8 నెలలవుతుంది. అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే ఆమె ఆరోగ్యం ఎలా అన్నది ఆందోళనకరంగా మారింది. అసలే లేడీస్ అంటే మానసికంగా, శారీరకంగా వీక్ గా ఉంటారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నింటినీ ఫేస్ చేస్తున్న సునీత విలియమ్స్ సేఫ్ గా తిరిగి వచ్చినా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే అనుమానాలు ఉన్నాయి. అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమను అంతరిక్ష కేంద్రంలోకి తీసుకొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ తమను వదిలేసి భూమికి వెళ్లడం కఠినంగానే ఉందన్నారు సునీత విలియమ్స్. అదే సమయంలో అంతరిక్షంలో ఉండడం ఆనందంగా ఉందని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. స్పేస్ కాల్లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇది కూడా తమ విధుల్లో భాగమే అని భావిస్తున్నట్లు చెప్పారు. తనకు ఇది హ్యాపీ ప్లేస్ అని, అడ్జస్ట్ అయి అంతరిక్షంలో ఉంటున్నట్లు తెలిపారు. ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నట్లు చెప్పారు సునీత విలియమ్స్. జూన్లో స్పేస్ టూర్ కు వెళ్లిన సునీత విలియమ్స్ ఎప్పుడొస్తారో స్పష్టత లేదు.
కానీ ఇప్పటికీ 2 సార్లు స్పేస్ కాల్లో మాట్లాడిన ఆమె ధైర్యంగా ఉన్నట్లు చెప్తున్నారు. తాను సేఫ్ గా ఉన్నాను అని, సురక్షితంగా తిరిగొస్తాను అని మాట్లాడారు. అయితే ఇంకా అప్డేట్స్ కమింగ్ సూన్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. సునీతా విలియమ్స్ సేఫ్ గా తిరిగొచ్చి ఆరోగ్యంగా ఉంటే తప్ప స్పేస్ టూర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఆమె అక్కడే చిక్కుకుపోయి 3 నెలలైంది. వాళ్ళిద్దరినీ తీసుకువెళ్లిన వ్యోమనౌక కిందకొచ్చేసింది. ఆమె ల్యాండింగ్ ఎప్పుడన్నదే ఆసక్తికరంగా మారింది. సునీత భూమి మీద దిగే రోజు కోసం యావత్ ప్రపంచం ఉత్కంఠగా వెయిట్ చేస్తోంది. ఆమె మాత్రం తాను సేఫ్ అంటున్నారు. అసలు ఇన్నాళ్ళు సునీత స్పేస్ లో ఎలా గడుపుతున్నారు? ఎంత స్పేస్ రీసెర్చ్ చేసినా స్ట్రెస్ రిలీఫ్ మాటేంటి? రోజులు గడుస్తున్న కొద్దీ ఆందోళన ఎందుకు చెందటం లేదు? లేట్ అయినా ఇంటికి చేరుకుంటానన్న ధీమానా, నాసా మీద నమ్మకమా? అంతరిక్షంలో ఆనందం, ఆహ్లాదం మాటేమిటి? స్పేస్ రీసెర్చ్ సరే, స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యేదెట్లా? ఆరోగ్యం, వాతావరణం సహకరిస్తుందా? అడ్జస్ట్ అవుతున్నారా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 100 రోజులు గడిచిపోయాయి. కానని రాజ్యం, కాకులు కూడా కనిపించని చోటు, దరిదాపుల్లో కూడా జనజీవనం లేని ప్రాంతంలో నెలల తరబడి గడిపేస్తున్నారు సునీతా విలియమ్స్. స్పేస్ రీసెర్చ్ కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్లినప్పటికీ ఇన్ని రోజులు అక్కడ గడపడం చాలా కష్టం. భూమి మీద వాతావరణానికి అలవాటు పడిన వారు ఉన్నట్లుండి స్పేస్ కు వెళ్లడం, అక్కడే నెలల తరబడి ఉండిపోవడం అంత ఈజీ కాదు. భూమి నింగిలో వెదర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బాడీ అన్ని పరిస్థితులను తట్టుకునే పరిస్థితి ఉండదు. స్పేస్ టూర్ కు వెళ్లే వారికి ఇవన్నీ ఫేస్ చేసేలా మెడిసిన్స్, ప్రాక్టీస్ అన్నీ చేయిస్తారు. కానీ కొన్ని రోజుల వరకే అవి పనిచేస్తాయి. ఆ తర్వాత వెదర్ చేంజ్ అయ్యేసరికి బాడీ వీక్ అవుతుందని చెప్తున్నారు స్పేస్ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్. సునీతా విలియమ్స్ కు ఇంతకు ముందు స్పేస్ వాక్ చేసిన అనుభవం ఉంది. కానీ ఆమె గతంలో ఇప్పుడు ఉన్నన్ని రోజులు అంతరిక్షంలో గడపలేదు. సునీతా విలియమ్స్ కు అంతరిక్ష పర్యటన చాలా ఇష్టం. అక్కడేముందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువ. అయినా ఇన్నాళ్లు స్పేస్ లో ఉండడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం వల్లే సునీతా విలియమ్స్ 100 రోజుల తర్వాత కూడా స్పేస్ లో ఉండగలుగుతున్నారు. మెంటల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే అక్కడి పరిస్థితులను ఫేస్ చేయడం చాలా కష్టం. స్టార్ లైనర్ కిందకు వచ్చేసినా తాను ఎప్పుడు ఇంటికి వస్తానో క్లారిటీ లేకున్నా మానసిక స్థైర్యం కోల్పోవడం లేదు సునీతా విలియమ్స్. అంతరిక్షంలో ఆనందం, ఆహ్లాదం మాటేమిటి అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్ని రోజులని రీసెర్చే పనిగా ఉంటారు? నిద్ర పరిస్థితి ఏంటి? ఒకవేళ పడుకున్నా ఎంతసేపు పడుకుంటారు? పరిశోధన, రెస్టుతోనే కాలం గడపడం కష్టంగా ఉండదా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. అయితే అంతరిక్షంలో ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో చిన్న గదిలాంటి ప్రాంతంలో ఉండిపోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఆనందం, ఆహ్లాదం, స్ట్రెస్ రిలీఫ్ వంటి వాటికి స్పేస్ టూర్ లో స్థానం లేదు అంటున్నారు. అక్కడున్న వాతావరణానికి బాడీ సహకరిస్తుందా లేదా, బతకడం కోసం అడ్జస్ట్ అవుతున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. అంతరిక్షంలో వ్యోమగాముల మనుగడకు సంబంధించి ఎన్నో డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. వీటిపై ఒక్కో అంతరిక్ష నిపుణుడు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతరిక్షంలో ఉన్న వాతావరణానికి అలవాటు పడడం అయితే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్తున్నారు. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చాక సూపు, వినికిడి సమస్యలు వస్తాయని, బ్లడ్ ప్రెషర్ వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటున్నారు. అయితే సునీతా విలియమ్స్ వెళ్లిన స్టార్ లైనర్ అయితే భూమి మీదకు వచ్చేసింది. ఇప్పుడు ఆమె ల్యాండింగ్ ఎప్పుడు? సునీత భూమి మీద దిగే రోజు కోసం ఇంకెన్నాళ్లు వేచి చూడాలి అనేది ఉత్కంఠగా మారింది. ఈ ఏడాది జూన్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు చేరుకున్న సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం 3 నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. స్టార్ లైనర్ లో ఓవైపు గ్యాస్ లీకేజ్, మరోవైపు థ్రస్టర్ల ఫెయిల్యూర్ ప్రాబ్లం ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేసి సక్సెస్ కాలేకపోయారు నాసా ఇంజనీర్లు. దాంతో 2 వ్యోమగాములను అంతరిక్షంలోనే వదిలేసి భూమి మీదకు వచ్చేసింది స్టార్ లైనర్. ఇప్పుడు క్రూ 9 మిషన్ ద్వారా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్ ను భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాసా స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ఈ నెలలోనే జరగనుంది. అందులో 2 పంపించి సునీత, విల్మోర్ ను తీసుకురానున్నారు.